దిస్ ఈజ్ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఏరియా. ఇక్కడ రామకృష్ణ బీచ్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ నేవీకి సంబంధించి చూడడానికి ముఖ్యమైన 3 ప్రదేశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి సబ్మెరైన్. ఇండియన్ నేవీలో దాదాపు 25 సంవత్సరాలు 1969 నుంచి సబ్మెరైన్ మనం ఇండియన్ నేవీలో పనిచేసింది. అటువంటి సబ్మెరైన్ని మనం లోపలికి వెళ్ళి సబ్మెరైన్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ రెండోది చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి మనకు TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనేటువంటి ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ ఈ మ్యూజియాన్ని చూడొచ్చు. లోపల వెళ్తే మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఇక్కడ మనకి ఇంకా థర్డ్ ఒకటి ఉంది. అక్కడ దూరంలో అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది హ్యారియర్ మ్యూజియం. అంటే ఒక సముద్రంలో చేపలను వేటాడే ఒక పక్షి ఉంటుంది, హ్యారియర్ పక్షి అని చెప్పేసి. ఆ పక్షి చేపని ఎంత వేగంగా వేటాడుతుందో దాన్ని చూసి మరి నేవీలో పనిచేసేటువంటి జంబో జెట్లు ఇలాంటి ఫ్లైట్స్ని వాళ్ళు తయారు చేసిండ్రు. కాబట్టి ఆ హ్యారియర్ ఫ్లైట్స్ ఎలా పనిచేస్తావో లోపల మనం సబ్మెరైన్, దట్ ఈస్ కర్సురా సబ్మెరైన్. దిస్ ఈజ్ 4th సబ్మెరైన్ ఆఫ్ అవర్ ఇండియన్ నేవీ. ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. విశాఖపట్నంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఈ సబ్మెరైన్ కూడా ఒకటి. ఈ సబ్మెరైన్ మనకు ఎన్నో సేవలు అందించింది, దాదాపు ఒక 20-25 ఇయర్స్. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సబ్మెరైన్ యొక్క వర్క్ అయిపోయిందో అప్పుడు ఈ సబ్మెరైన్ని మనకు ఇక్కడ విశాఖపట్నంలో సందర్శకులకు చూడడానికి ఇక్కడ ఉంచడం జరిగింది. మనం ఈరోజు ఈ సబ్మెరైన్ లోపలికి వెళ్ళి సబ్మెరైన్లో ఏమేమి ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి విశేషాలన్నీ కూడా మనం ఈ సబ్మెరైన్లో తెలుసుకుందాం. ఈ సబ్మెరైన్ మన బీచ్ పక్కనే ఉంటుంది. మనం ఒకసారి చూస్తే అక్కడ బీచ్, సముద్రం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇది సబ్మెరైన్. యాక్చువల్గా సబ్మెరైన్లోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ వీళ్ళు తర్వాత ఏర్పాటు చేసింది. కానీ నిజంగా సబ్మెరైన్లో పనిచేసేటువంటి ఆ నేవీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులోకి ఎంటర్ కావాలంటే ఆ పైన ఉన్న దాంట్లోంచి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మరి మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఒక టికెట్ తీసుకుందాం. ఈచ్ వన్ 70 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు. ఆ టికెట్తో మనం లోపలికి వెళ్ళి సబ్మెరైన్ లోపల ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సబ్మెరైన్. మనం సబ్మెరైన్ లోపలికి వచ్చేసినాం. లోపల ఇది ఫస్ట్ సెగ్మెంట్, అంటే ఇది ఫ్రంట్ సైడ్లో ఫస్ట్. ఇక్కడ మనకి దయచేసి వస్తువులను తాకరాదనేటువంటి ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది సబ్మెరైన్లో సిబ్బంది ఏ విధంగా ఉంటారు, పనిచేస్తారనే విషయాన్ని ఇక్కడ ఉన్నాయి. అయితే సబ్మెరైన్ ముఖ్యంగా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే శత్రు దేశంలో సైనికుల్ని మనం మన దేశం మీద యుద్ధం వచ్చినప్పుడు సముద్ర మార్గంలో యుద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. సబ్మెరైన్లో ఇవన్నీ మరి వెపన్స్ ఉంటాయి. వెపన్స్ దీని ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తున్న దీని ద్వారా బయటకు రిలీజ్ చేస్తే బయట ఉన్నటువంటి శత్రు నౌకలపై దాడి చేస్తూ ఉంటాయి. సబ్మెరైన్ చూడడానికి చాలామంది ఉన్నారు. సో మనం ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాం. చూడండి, దీస్ ఆర్ ఆల్ వెపన్స్ విచ్ దే యూజ్ టార్గెట్ ఆన్ ఎనిమీస్ submarines or boats. So first segment నుంచి వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సెకండ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో మనకు మొట్టమొదటగా ఇక్కడ వాష్ బేస్ ఉంది. అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇది, కాబట్టి చూడండి ఇంతే లోపల ఇదే విడ్త్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే కెప్టెన్ ఆఫ్ ద సబ్మెరైన్. యాక్చువల్గా లోపల మనకు ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తూ ఉంది. ఇది ఈజ్ ఒరిజినల్ కెప్టెన్. బట్ ఇక్కడ కెప్టెన్ డిజైన్లో మనకి ఒక బొమ్మను చేసి ఇక్కడ ఉంచారు, కెప్టెన్ ఇలా ఉంటాడు. అండ్ ఆల్సో ఇక్కడ సోనార్ సెట్, శత్రువుల షిప్పులు మరియు జలాంతర్గాములను గుర్తించుటకు ఇక్కడ నుంచి వీళ్ళు, అంటే ఇక్కడ సోనార్ టెక్నాలజీతో ఇక్కడ ఏమన్నా శత్రువులు ఉన్నారా, ఇక్కడ ఉన్నటువంటి ఇతని యొక్క డ్యూటీ అది, ఏమన్నా శత్రువులు వస్తున్నారా అని చెప్పేసి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సబ్మెరైన్లో మరి చాలా తక్కువ సిబ్బంది, దాదాపు ఈ సబ్మెరైన్లో 70 మంది సిబ్బంది దాకా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఇది మెయిన్గా ఇది ఆఫీసర్స్ యొక్క స్లీపింగ్ ఏరియా చూడండి, కాబట్టి కాస్త వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఇద్దరు స్లీప్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒక ముగ్గురికి స్లీప్ చేయడానికి ఇక్కడ ఒక స్లీపింగ్ ఏరియా ఉంది. సబ్మెరైన్లో మెయిన్ ఆఫీసర్స్ తర్వాత ఎవరైతే కెప్టెన్స్ ఉంటారో వాళ్ళందరి డైనింగ్ ఏరియా ఇది. చాలా చిన్న ప్లేస్లో వాళ్ళు ఇక్కడ డైన్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ నుంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకునేటువంటి సెగ్మెంట్ ఇది. చూడండి లోపల ఎలాంటి మిషనరీ ఎలా ఉందో.
ఇంకా ఈ సబ్మెరైన్లో మనం ఇది థర్డ్ కంపార్ట్మెంట్ కంప్లీట్ చేసుకొని వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫోర్త్ కంపార్ట్మెంట్. దీస్ ఆర్ ఆల్ సీ ద థింగ్స్ హియర్. రేడియో రిసీవర్ అంటే వీళ్ళకి సబ్మెరైన్లో మరి బయట నుంచి సమాచారం ఏం కావాలన్నా, నేవీ అధికారుల నుంచి ఏ సమాచారం కావాలన్నా, వీళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉంటే సమాచారాన్ని చేరవేయాలన్నా, లేకపోతే శత్రువులు ఎక్కడి నుంచి అయినా వస్తున్నారన్నా మొత్తం సమాచారాన్ని అంతా కూడా మరి చేరవేసేటువంటి ఒక ప్రాంతం ఇది. దీన్ని రేడియో రిసీవర్ ఏరియా అంటాం. అక్కడ ఒక ఇంజనీర్ రేడియో రిసీవర్లో సమాచారాన్ని అంటే డాట్ డాష్ పద్ధతిలో అనుకుంటా, ఆ పద్ధతిలో వీళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు సమాచారాన్ని. సబ్మెరైన్లో మనం ఇంకా ముందుకెళ్తున్నాం. ఇక్కడ కొంత స్లీపింగ్ ఏరియా ఉంచడం జరిగింది. వాటర్ ప్రూఫ్ సూట్ డ్యూరింగ్ ఎస్కేప్ ఫ్రమ్ ఏ సంకెన్ సబ్మెరైన్ అంటే ఒకవేళ సబ్మెరైన్ మునిగిపోతుంటే వాటర్ ప్రూఫ్ జాకెట్ ఉంది అండ్ సిలిండర్ ఉంది అంటే అందులో సబ్మెరైన్లో ఉండేటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి ఈ విధమైన ఒక జాకెట్ కూడా ఉంది. ఇది ఒక స్లీపింగ్ ఏరియా అండ్ ఏ స్మాల్ సెగ్మెంట్ హియర్. ఇది సిప్స్ గ్యాలీ జలంతర్గామి వంటగది, చిన్న కిచెన్. చూడండి సబ్మెరైన్లో 70 మంది సిబ్బందికి ఈ చిన్న కిచెన్లోంచి మనం కొంచెం లోపల లైటింగ్ బాగాలేదు కానీ మీకు చూడండి ఒక షెఫ్ కిచెన్లో ఇడ్లీలు వండుతున్నట్టుగా ఇక్కడ ఉంది. సబ్మెరైన్ కంట్రోలర్స్ అండ్ ప్రధాన యజమానుల యొక్క ఆయిల్ కొలత ఇండికేటర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇండికేటర్స్, మాన్యువల్ ఇండికేటర్స్. అంటే ఇది చాలా ఓల్డ్ సబ్మెరైన్ కాబట్టి ఇంకా అంత కంప్యూటరైజ్ టెక్నాలజీ ఎక్కువ రానటువంటి టైంలో ఉన్నటువంటి సబ్మెరైన్. ఇప్పుడుండే సబ్మెరైన్లు ఇంకా లేటెస్ట్గా ఉండొచ్చు. ఏదేమైనా ఒక సబ్మెరైన్లో మనం తిరిగేటువంటి ఒక అవకాశాన్ని ఇక్కడ మనకు లభించింది. చూడండి ఇదంతా కూడా ప్రధాన డీజిల్ ఇంజన్ టైప్ 2D42M ఆఫ్ 2060 బ్యాటరీ ఛార్జింగ్ మరియు ప్రొపల్షన్స్ కొరకు. చూడండి ఇక్కడ మనకి ఇంజన్ భాగాలన్నీ సబ్మెరైన్ ముందుకు పోవడానికి ఇంజన్ భాగాలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సబ్మెరైన్లో కంపార్ట్మెంట్ 6కి వచ్చాము. అంటే టోటల్గా ఈ సబ్మెరైన్లో 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ 5 కంపార్ట్మెంట్స్ మనం క్రాస్ చేసి వచ్చాము. దిస్ ఈజ్ ద 7th కంపార్ట్మెంట్. ఈ 7th కంపార్ట్మెంట్లో మరి ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి గమనిద్దాం. దిస్ ఈజ్ 7th కంపార్ట్మెంట్. అంతా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్మెరైన్ నడిపేటువంటి ప్రధాన ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సబ్మెరైన్లో దిస్ ఈజ్ ద లాస్ట్ సెగ్మెంట్, 7th సెగ్మెంట్. ఇక్కడ మరి సబ్మెరైన్ నడిపే వాళ్ళకి ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది, నార్మల్ సిబ్బంది పడుకోవడానికి కొంత ఏరియాని ఇక్కడ ఉంచడం జరిగింది. దిస్ ఈజ్ అ వెరీ సో దిస్ ఈజ్ ద సో సబ్మెరైన్లో మనకి ఇక్కడ ఒక గైడ్ కూడా ఉన్నాడు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. కొంచెం చెప్పండి. Submarines are made for underwater war. Okay, you can tell in Telugu. Can you? Telugu. Okay. Boliye. The name of this submarine is Indian Naval Submarine Pursura. Based on the Pursura are found in our Indian water. Okay. It has been brought from Russia in 1969. Attended 71 Indo-Pak War and patrol and protected over 7,560 kilometers. Okay. Till 2001. Yeah. 7516. On completion of its life, converted to a museum for public to see, because you cannot come and see where we are operating at the depth of 280 meters. It has got 7 compartments, can carry 22 torpedoes, 76 are the crew, and we are capable to be continue underwater for 60 days if required. On the surface, we move with the diesel engines. Underwater, we move with the electric motors, for which we have got 448 battery cells. Each cell weight is 652 kg. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది లాస్ట్, అంటే ఇది యాక్చువల్గా లాస్ట్ సెగ్మెంట్. ఇది మనం బయటికెళ్ళి చూసుకోవచ్చు. ఇందాక మనకు ఇందులో ఉన్నటువంటి గైడ్ కూడా కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. సబ్మెరైన్ 1969లో మనం రష్యా నుంచి కొనుక్కోవడం జరిగిందని. ఇది బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే వాటర్ టర్బైన్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే సబ్మెరైన్ ముందుకు మూవ్ కావడానికి. ఇదల్లా చూస్తే బే ఆఫ్ బెంగాల్, ఆ లాస్ట్లో మనకు ఒక షిప్ కూడా కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఛాన్స్ టు విజిట్ వైజాగ్, బికాస్ సబ్మెరైన్ చూడాలంటే it is highly impossible. Only Navy persons, the persons those who work in submarine only, they can see. But here in Visakhapatnam we have a good chance.
So everyone whoever come to Visakhapatnam, you may visit this submarine. This is the outer part of submarine. Thank you. This is back side of submarine. విశాఖపట్నం సబ్మెరైన్ లో మనం వెనక వైపు ఉన్నాం. ఈ వెనక వైపు ఉన్నటువంటి ఈ టర్బైన్స్ తిరగడం వల్ల, అంటే వాటర్ టర్బైన్స్ తిరగడం వల్ల సబ్మెరైన్ ముందుకు వెళ్తుంది. సబ్మెరైన్ అడుగు భాగం. సబ్మెరైన్ లోకి మరి నేవీ సిబ్బంది వెళ్ళేటువంటి మార్గం ఆ పైన మనకు కనిపిస్తున్నటువంటి దాంట్లో, ఆ పై మార్గంలోంచి మాత్రమే వెళ్తారు. అంటే సబ్మెరైన్ పైకి తేలినప్పుడు అది వస్తుంది. సబ్మెరైన్ అంటే ఇది అండర్ వాటర్లో వెళ్ళేటువంటి ఒక పెద్ద వాటర్ మెరైన్ అంతే. వీ కాంట్ సే అనదర్ వర్డ్స్ ఫర్ దిస్. ఓకే, ఎనీహౌ we are come to Vizag, visit this submarine. You may enjoy a lot and you may know more information if you enter into the submarine. Thank you. First, this is a Sea Harrier Museum in Visakhapatnam. మరి సముద్రంలో ఉండేటువంటి ఏమేమి ఉన్నావో లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. ఓకే, విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఏరియాల్లో చూడదగ్గ ప్రదేశాల్లో సీ హ్యారియర్ మ్యూజియం కూడా ఒకటి. మరి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దట్ సైడ్ రామకృష్ణ బీచ్ అండ్ దిస్ సైడ్ సీ హ్యారియర్ మ్యూజియం. ఇందులో మొట్టమొదటగా వస్తే హ్యారియర్ అనే ఒక బర్డ్. మరి దాన్ని సముద్రం పైన ఎగిరి చేపలు పెట్టడానికి అది ఎలా తన చర్యలు చేస్తుందో అదే అందుకంటే సేమ్ అట్లాగే మనకు జంప్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా వీళ్ళు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తయారు చేయడం జరిగింది. ఇది మనం ఈ యొక్క హ్యారియర్ మ్యూజియంలో చూడవచ్చు. కదా బర్డ్, సీ హ్యారియర్ బర్డ్. ఆ యొక్క బర్డ్ దాన్ని మోడల్గా తీసుకొని తయారు చేసినటువంటి జంప్ జెట్ ఫ్లైటే నౌకల పైన మిగ్ విమానాలు ఎలా ఎగురుతాయో చూపించే ఒక మోడల్ను ఈ మ్యూజియంలో ఉంచడం జరిగింది. పైన చూస్తే ఒక పెద్ద జెట్ ఏరోప్లేన్ మనకు రియల్ ఏరోప్లేన్ పైన ఉంచడం జరిగింది. జెట్ ఫ్లైట్, దట్ ఈస్ జెట్ ఫ్లైట్. యూ కెన్ సీ ఫ్రమ్ అప్ సైడ్ ఆఫ్టర్ గోయింగ్ అప్, దట్ ఈస్ జెట్ ఫ్లైట్ ఫ్రమ్ డౌన్ సైడ్. విమానం ఇంజన్లో థర్స్ట్ ఎలా ఏ విధంగా క్రియేట్ అవుతుందో ఇవన్నీ కూడా ఇంజన్ చూడండి ఎంత విమానం ఎగరడానికి. అంటే విమానం వేగంగా ముందుకెళ్తే అఫ్కోర్స్ విమానం యొక్క వింగ్స్ పైకి లేపుతాయి అనుకోండి, కానీ థర్స్ట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే వింగ్స్ పైకి లేపుతాయి. దానికి సంబంధించినటువంటి ఇంజన్. పైన చూస్తే ఒక జెట్ విమానాన్ని మనకి ఇక్కడ ఉంచడం జరిగింది. దిస్ ఈస్ హ్యారియర్ మ్యూజియం. దిస్ ఈస్ హ్యారియర్ మ్యూజియం. వీరంతా కూడా నేవీలో పనిచేసినటువంటి ఫ్లైట్ క్రూ. బిహైండ్ ద పంచ్, these are all real persons who worked in Indian Navy. We all are pilots and with their families. ఇది మనకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ఉన్నటువంటి మూడవ ఫెసిలిటీ, దట్ ఈస్ TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల విశేషాలు ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. దిస్ ఈస్ TU ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. TU ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇది విశాఖపట్నంలో చూడదగ్గ ప్రదేశాల్లో మూడవది. దీన్ని మనం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంటాం. ఇండియన్ నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి టప్ LUV-142M అనేటువంటి యుద్ధ విమానాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇది యుద్ధ విమానం ఫ్రంట్ వీల్. అయితే ఇది మనం ఈ మ్యూజియంలో ఇంకా కొన్ని చూడొచ్చు. ఈ యుద్ధ విమానాన్ని కూడా మనం ఎక్కి చూడొచ్చు. చాలా ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇది మన యొక్క ఇండియన్ ఆర్మీలో చాలా కాలం పాటు యుద్ధంలో పాల్గొన్నటువంటి విమానాన్ని ఇక్కడ ఉంచిండ్రు. దీని లోపల కూడా మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. This is the thing which is there in Vizag. Now we are entering into aircraft museum. ఇది వైజాగ్లో చూడదగ్గ ప్రదేశాలను ఇక్కడ ఉంచాలి.
ఇక్కడ TU-142 మ్యూజియం. This is TU-142 aircraft museum. ఇక్కడ చూడండి చైర్ ఈజ్ ఫర్ పైలట్ ఎలా ఆపరేట్ చేస్తాడో ఫ్లైట్ అనేటువంటి చైర్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఎమర్జెన్సీ టైంలో పైలట్ ఏదన్నా ఎయిర్ క్రాఫ్ట్ ఏమైనా అయినప్పుడు దిగడానికి ఇక్కడ మనం పారాచూట్తో వెళ్తున్న దృశ్యం కనిపిస్తూ ఉంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పైలట్స్, ఫ్లైట్ ఇంజనీర్, నాట్ పైలట్, ఫ్లైట్ గన్నర్. అంటే ఇది యుద్ధ విమానం కాబట్టి ఇందులో ముఖ్యంగా పైలటే కాకుండా చాలామంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పనిచేస్తారు. దిస్ ఇస్ ఫ్లైట్ గన్నర్, దిస్ ఇస్ ఫ్లైట్ సిగ్నలర్ అండ్ దిస్ ఈస్ ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్. ఈక్విప్మెంట్ జోన్ అంటే ఒక యుద్ధ విమానంలో ఏమేమి ఉంటాయి మనకు మామూలుగా తెలుసు. యుద్ధ విమానంలో వెపన్స్ చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ద వెపన్స్. అక్కడ కూడా చూడొచ్చు మనకు వెపన్స్. ఇక్కడ జెట్ ఆ యుద్ధ విమానంలో ఇన్సైడ్ ఉండేటువంటి కొన్ని పార్ట్స్. This is fighter jet engine. How big it is. ఈ యుద్ధ విమానం మనం బయట నుంచి చూసి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఈ యుద్ధ విమానం లోపల ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే మన రెగ్యులర్ ఫ్లైట్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. రెగ్యులర్ ఫ్లైట్లో అయితే మనకి ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి ఎయిర్ హోస్టెస్ ఉంటారు, కానీ ఇది యుద్ధ విమానం. ఇక్కడ యుద్ధంలో వాడే సామాగ్రి మాత్రమే ఉంటుంది. చూడండి, ఇది మామూలుగా మనకు సీట్ నుండి కూర్చొని వెళ్ళేట్టుగా ఉండదు, ఎందుకంటే ఇది యుద్ధ విమానం కాబట్టి. మిసైల్స్, చిన్న మిసైల్స్ ఉంచుకునేటువంటి ప్రాంతం అనుకుంటాయి. ఈ ఇన్సైడ్ లో మామూలు ఫ్లైట్ కి ఈ విధంగా తెరుచుకోవడానికి ఉండదు, కానీ వీళ్ళు కిందికి కూడా వ్యూ చూడడానికి ఇక్కడ ఓపెన్ అయ్యేటువంటి సౌకర్యం ఉంది. ఎవ్రీవేర్ వేర్ ద మిసైల్స్ ఆర్ కెప్ట్ హియర్. Missiles. Where you go, missiles. Fuel tank ఏరియా ఇది. యుద్ధ విమానంలో సిబ్బంది ట్యాకు, ఇది ముందల పైలట్, విమానం రన్ చేసే పైలట్. వీళ్ళంతా కూడా యుద్ధంలో పార్టిసిపేట్ సిబ్బంది. యుద్ధానికి సంబంధించిన మిసైల్స్ ఎలా ప్రయోగించాలి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కేవలం పైలట్ మాత్రం ముందల కూర్చున్నారు. పైలట్ కాక్పిట్. సో నౌ వీఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ దిస్ వార్ ఫ్లైట్స్. ఇప్పుడు వార్ ఫ్లైట్ ని మనం కింది నుంచి మరియు దాని టైర్ సైజులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇందాక మనం పైన చూసినాం కదా, అంటే యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు పైన వెళ్తున్నప్పుడు కింద వ్యూ చూసుకోవడానికి ఈ వార్ ఫ్లైట్ లో ఇక్కడ ఓపెన్ అయ్యే డోర్స్ కూడా ఉన్నాయి. మనం ఇందాక పైన చూసినాం. ఒకసారి మనం టైర్ ను చూస్తే ఈ టైర్ చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపు నాకు భుజాల వరకు, చూడండి, భుజాల వరకు టైర్లు ఉన్నాయి. దిస్ ఈజ్ ద వార్ ఫ్లైట్. ఇందాక పైన కాక్పిట్ వెనక కొంతమంది సిబ్బంది మనకు పనిచేస్తూ కనిపించారు. వాళ్ళకు కూడా కింది వ్యూ చూడాలన్నప్పుడు ఈ డోర్స్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక ఫెసిలిటీ ఉంది. దిస్ ఈజ్ వార్ ఫ్లైట్ టప్ LEV 142
దీన్ని విజిటర్స్ విజిట్ చేయడానికి విశాఖపట్నం ఆర్కే బీచ్ పక్కలో ఉంచడం జరిగింది. కాబట్టి హూ ఎవర్ కమ్ టు వైజాగ్ యూ కెన్ విజిట్ మెయిన్లీ ద 3 ప్లేసెస్. ఒకటి సబ్మెరైన్, 2 హ్యారియర్ మ్యూజియం, అండ్ థర్డ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఓకే, థ్యాంక్ యూ.